హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించబోయే సమ్మర్ స్పెషల్ రెసిపీ తాటి ముంజల పాయసం. చాలా టేస్టీగా ఉంటుందండి. తమిళనాడు స్పెషల్ రెసిపీ. చాలా ఈజీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ కూడా. ఇప్పుడు మీ అందరికీ సింపుల్గా ఈ తాటి ముంజల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కోసం ముందుగా 1/2 లీటర్ మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. 10 నిమిషాల పాటు ఇలా 1/2 లీటర్ మిల్క్ని బాయిల్ చేసుకోవాలండి. మిల్క్ ఇలా బాయిల్ అయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఇంకా 3 నుండి 4 టేబుల్ స్పూన్ల పంచదారని యాడ్ చేసుకోవాలి. స్వీట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. పంచదార యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని బాగా చల్లార్చుకోవాలండి. దీన్ని పక్కన ఉంచుకోవాలి. మిల్క్ చల్లారేలోపు తాటి ముంజల్ని కట్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను 4 ముంజల్ని తీసుకున్నాను. కొంచెం లేతగా ఉండాలండి. అలా అని బాగా లేతగా కాదు, కొంచెం లేతగా ఉండేలాగా చూసుకోండి. వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరీ ముదరగా ఉండకుండా చూసుకోండి. ఆనియన్స్ మనం ఎలా కట్ చేస్తామో ఇవి కూడా అదే సైజులో కట్ చేసేసుకోవాలి. ఇది తమిళనాడు స్పెషల్ రెసిపీ అండి. చల్లగా ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ కూడా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ముందుగా పాలని చల్లార్చుకున్నాం కదా, వేడిగా వేసుకోకూడదు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని కాచి పెట్టుకున్న పాలని ఆ బౌల్లో వేసేసుకోవాలి. కట్ చేసుకున్న తాటి ముంజల్ని ఆ మిల్క్లో యాడ్ చేసుకోవాలి. దీన్ని 2 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా ఈ మిల్క్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా చివరగా తురిమిన బాదం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే ఆప్షనల్. ఈ తాటి ముంజలు ఫ్లేవర్ అంతే మిల్క్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. రెసిపీ అయితే చాలా ఈజీగా అనిపించింది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో చల్లగా ఇలా తాటి ముంజల పాయసం ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.